మీ యూట్యూబ్ ఛానల్ కానీ మీ ప్రొడక్ట్స్ని కానీ మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ వాట్సాప్ మాత్రమే. మీ ఛానల్కు వ్యూస్ రావడానికి కానీ అలాగే సబ్స్క్రైబర్స్ రావడానికి కానీ నేను ప్రమోషన్ అనేది చేయిస్తాను అనమాట. అలాగే మీ బిజినెస్ ప్రొడక్ట్స్ ఏవైనా ఉంటే కూడా నేను ప్రమోషన్ అనేది చేయిస్తాను అనమాట. మీ వ్యాపార అభివృద్ధికి అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రమోషన్. ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేరుంగల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుంది. ప్రతి వీడియో చూసిన ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఈ చివర్లో రెడ్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే గంట అనేది వస్తుంది. గంట కొట్టి ఆల్ అనే బటన్ పైన నొక్కినట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే మనకు జాయిన్ బటన్ అనేది రావడం జరిగింది. మీరు ఎవరైనా సరే నాతో నేరుగా ఫోన్లో మాట్లాడాలనుకుంటే మన జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ అనేది తీసుకొని కేవలం నెలకు 29 రూపాయలే మెంబర్షిప్ తీసుకొని నాతో డైరెక్ట్గా మీరు ఫోన్లో మాట్లాడచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు పట్టాల పంపిణీ అనేది దగ్గర పడుతుంది కాబట్టి మనకు ఈ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి మనం ఫైనల్ లిస్టులు అనేది మన ఛానల్లో రోజుకొక జిల్లాకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకు బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు 5 లక్షల రూపాయల నుంచి ఇస్తామన్నారు కదా. ఈ వైఎస్ఆర్ బీమాకు సంబంధించి మనకు ఈ సర్వే అనేది చేస్తున్నారనమాట వాలంటీర్స్. సో ఈ సర్వేకి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో సర్వే అనేది ఏ విధంగా చేస్తారనే డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని రావడానికి పక్కన వచ్చే గంట అనేది కొట్టండి. ఆల్ అనే బటన్ పైన నొక్కితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఇక మన వీడియోలోకి వచ్చేసినట్లయితే మనం ముందుగా వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి మన వాలంటీర్స్ సర్వే అనేది చేస్తున్నారనమాట. ఆ సర్వేకి సంబంధించి మనము ఏ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుందనే దాని గురించి, ఆ సర్వే అనేది ఏ విధంగా చేస్తారనే దాని గురించి అయితే తెలుసుకుందాం. మనకి ఇక్కడ చూడండి ఎవరిని ఎంచుకోవాలి నామినీగా, అలాగే కుటుంబ పెద్దగా ఎవరిని ఎంచుకోవాలనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒకసారి మీరు అందరూ కూడా చూసుకోండి. ఎవరిని కుటుంబ పెద్దగా ఎంచుకోవాలనేసి అయితే మీరు ఇక్కడ చూసుకోండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బియ్యం కార్డులో కుటుంబ పెద్దగా మహిళలు ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా భర్త ఉంటే మనం భర్తను ఎంచుకోవచ్చంట. వాళ్ళకి నామినీగా భార్య కానీ పిల్లలు కానీ వృద్ధులైన తల్లిదండ్రులు కానీ నామినీలుగా ఎంచుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే భర్త చనిపోయి కుటుంబం కొడుకుపై ఆధారపడినప్పుడు అప్పుడు కొడుకును కుటుంబ పెద్దగా ఎంచుకోవచ్చు. నామినీగా చూసుకుంటే కొడుకు భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఉపయోగించుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ నామినీగా పెట్టుకోవచ్చు అనేసి అయితే మనకు ఆప్షన్ అయితే ఉందన్నమాట. అలాగే భర్త చనిపోయి రైస్ కార్డు హోల్డర్ అయిన మహిళ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే, అంటే మహిళను కుటుంబ పెద్దగా ఎంచుకున్నప్పుడు పిల్లలు కానీ వృద్ధులైన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఉంటే కూడా నామినీగా ఎంచుకోవచ్చు అనేసి అయితే మనకు ఉందన్నమాట ఆప్షను. అలాగే కుటుంబంలో భర్త వికలాంగుడై భార్య సంపాదిస్తూ ఉంటే పిల్లలు కానీ భర్తను కానీ నామినీగా ఎంచుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఉమ్మడి కుటుంబాలు 2 లేదా 3 వ్యక్తులు సంపాదించేవారుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరినో ఒకరిని మనం పెద్దగా ఎంచుకున్నప్పుడు కుటుంబం యొక్క ఇష్ట ప్రకారం నామినీని ఎవరినైతే ఉండాలో వాళ్ళని ఎంచుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట. ఈ విధంగా మనకు కుటుంబ పెద్దను ఎంచుకున్న తర్వాత నామినీని ఏ విధంగా ఎంచుకోవాలనే దాని గురించి అయితే మొదటగా సో మనకి సర్వే అనేది మనకు 13వ తారీఖు లోపు అయితే కంప్లీట్ చేయమని చెప్పారు అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరే ఉండి ఈ డీటెయిల్స్ అన్ని మీ వాలంటీర్కి ఇచ్చి మీరు ఈ సర్వే అనేది చేయించుకోండి. వైఎస్ఆర్ బీమా మనకు బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు 5 లక్షల రూపాయల వరకు అయితే ఈ సర్వే ద్వారా మనకు అందుతాయన్నమాట. సో మనకు దురదృష్టవశాత్తు ఏదైనా మనకు ప్రమాదం జరిగినప్పుడు కానీ లేదా మరణించినప్పుడు కానీ మనకి బీమా అనే పథకం అనేది ఈ బీమా పథకం అనేది మనకు వర్తిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా 13వ తారీఖులోపు ఈ సర్వే అయితే కంప్లీట్ చేయించుకోండి. ఇక ఈ సర్వే అనేది ఎలా చేస్తారో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు వైఎస్ఆర్ బీమాకు సంబంధించి మనకు వాలంటీర్సే ఈ సర్వే అనేది చేస్తారన్నమాట. ఇక్కడ కుటుంబ పెద్దనైతే ఎంచుకోండి అనేసి ఇక్కడ ఎవరు కుటుంబ పెద్ద అయితే వాళ్ళని ఎంచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు జన్ధన్ ఖాతా ఉంటే జన్ధన్ అకౌంట్, ఈ జన్ధన్ అకౌంట్ అంటే మనకు మోడీ గారు అయితే జన్ధన్ అకౌంట్లు అందరికీ చేయడం జరిగిందనమాట. ఈ జన్ధన్ అకౌంట్ని అయితే ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే
పొదుపు ఖాతా ఉంటే పొదుపు ఖాతా అని, ఉంటే ఉందని లేకపోతే లేదని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నామినీ పేరు అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. నామినీ పేరు ఎంచుకున్న తర్వాత కుటుంబ పెద్దతో సంబంధాన్ని అంటే అక్క, తమ్ముడా, అన్న, భార్య, పిల్లల, సిస్టరా, బ్రదరా అనేసి ఈ విధంగా ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే కులం, ఏ కులం, బీసీనా, ఎస్సీ, ఎస్టీనా, మైనార్టీనా అనేసి అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనకు నామినీకి పొదుపు అకౌంట్ ఉందా లేకపోతే జన్ధన్ అకౌంట్ ఉందా అనేసి అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత మనకు వాళ్ళ అకౌంట్ నెంబర్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ చేసేసి మన కులం ఏదో సబ్మిట్ చేసి మనకి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన నొక్కితే మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ సర్వే అనేది పూర్తి అయిపోతుంది అనమాట. ఈ విధంగా మన వాలంటీర్స్ మన ఇంటి దగ్గరికి వచ్చి ఈ సర్వే అనేది చేస్తారనమాట. మన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఉంచుకొని ఈ సర్వే అనేది కంప్లీట్ చేయించుకోండి. మనకు 13వ తారీఖు వరకే టైం అనేది ఉందన్నమాట. మనకు ఈ వైఎస్ఆర్ బీమా ద్వారా మనకి ఏంటంటే మరణించినప్పుడు కానీ లేదంటే ప్రమాదవశాత్తు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మనకు 5 లక్షల రూపాయల వరకు అయితే బీమా అయితే పొందే అవకాశం అయితే ఉందంటే 5 లక్షల రూపాయల వరకు డబ్బులు అయితే మనకు వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకు ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఒక జిల్లా యొక్క ఫైనల్ లిస్ట్ అనేది మీకు చూపించడానికే నేను ఇక్కడ ఈ వీడియో చేశాను. చూడండి, ఇక్కడ మనకు కృష్ణా జిల్లా యొక్క ఫైనల్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, కృష్ణా జిల్లా, విజయవాడ మండలం, అన్ని వార్డులకు సంబంధించి మనకు ఇక్కడ లిస్ట్ అనేది రావడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోండి. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఈ డౌన్లోడ్ అనేది చేసుకుని మీరు ఇక్కడ ప్రతి డీటెయిల్స్ కూడా ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో అన్ని వార్డులకు సంబంధించి ఉందన్నమాట. ఇక్కడ మనకు 1వ వార్డు నుంచి మనకి ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో అన్ని వార్డులకు సంబంధించి మనకు లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. మీరు వెళ్ళేసి ఒకసారి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ పేరు ఉందా లేదా అనేసి అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇంటి పట్టాకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి. అలాగే మనకేంటంటే మనకు ఇల్లు కట్టుకోవడానికి మనకు అమౌంట్ ఇస్తానన్నారు కదా, ఆ అమౌంట్కి సంబంధించి మనకు దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వమని అడుగుతున్నారు అనమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మన యొక్క ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో అంటే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, వాళ్ళ భర్త యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. దీనికి సంబంధించి మన ఛానల్లో నేను ఒక వీడియో అనేది రావడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అక్కడికి వెళ్ళి కూడా ఆ వీడియో పైన లింక్ క్లిక్ చేసి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేసి అయితే ఒకసారి చూసుకోండి. సో మన దగ్గర ఈ కృష్ణా జిల్లా మొత్తానికి సంబంధించి మనకు లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట. అన్ని వార్డులకు సంబంధించి మన విజయవాడ మండలంకి సంబంధించి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి ఎవరైతే ఇళ్ల పట్టాకు అప్లై చేశారో వాళ్ళకు ఈ లిస్ట్లో పేరుందా అనేసి ఒకసారి అయితే మీరు చూసుకోండి. మనకు అక్టోబర్ 2న పట్టాలు ఇస్తామంటున్నారు కాబట్టి లిస్ట్లో మీ పేరుందా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మిగిలిన జిల్లాల లిస్టులు కూడా నేను 1 by 1 మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని చూడండి. మన ఛానల్లో రోజుకు ఒక లిస్ట్ అయితే మనకు పెడుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు చూసుకోండి. ఫైనల్ లిస్ట్ మనకు ఇళ్ల పట్టాల పంపిణీ దగ్గర పడుతుంది కాబట్టి ఈ లిస్ట్లో పేరుందా లేదా, ఫైనల్ లిస్ట్లో మనకు ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేసి అయితే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మన ఛానల్ అయితే రోజుకు ఒక లిస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.